మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత డ్రాగన్ మూవీతో బిజీ అవుతాడు. ఆల్రెడీ లాంచ్ అయిన ప్రాజెక్టే కాబట్టి అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ తర్వాతే దేవర 2తో తను బిజీ అవుతాడనే మాట ఐకాన్ స్టార్ ని కంగారు పెట్టిస్తోందట. అంతేకాదు ప్రభాస్ వచ్చే ఏడాది పాత ప్రాజెక్టులైన సలార్, కల్కి సీక్వెల్స్ ని పరుగులు పెట్టించబోతున్నాడన్న మాట కూడా బన్నీని ఆలోచనలో పడేసినట్టుంది. పుష్ప సీక్వెల్ తో 1500 కోట్ల వసూళ్లు రాబట్టిన ఐకాన్ స్టార్ నెక్స్ట్ అంతకు మించి రిస్క్ చేయాలి. వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు కాబట్టి కొత్త ప్రయోగాలతో దూసుకెళ్లాలి. కానీ తను భయపడినట్టున్నాడని అంటున్నారు. ఎవరైనా ఫ్లాప్ పడితే డీలా పడాలి, లేదంటే ఆలోచనలో పడాలి. అలాంటిది విచిత్రంగా 1500 కోట్ల వసూళ్లు తెచ్చిన పుష్ప 2 తర్వాత కంగారు పడుతున్నాడంటే అర్థమేంటి? అసలు కొత్త సినిమా అంటే బన్నీ వెనకడుగు వేస్తున్నాడా? ఎందుకో తెలియని టెన్షన్. అయినా పుష్ప 2 తర్వాత కొత్త ప్రాజెక్టుకి సై అని సడన్ గా వెనకడుగు వేయడానికి రీజన్ ఏంటి? దేవర 2, కల్కి 2, సలార్ 2తో బన్నీ కొత్త నిర్ణయానికి లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. పుష్పరాజ్ రెండోసారి బాక్సాఫీస్ని షేక్ చేశాడు. కాకపోతే కలెక్షన్ల లెక్కల్లోనే అనుమానాలు, గుసగుసలు తప్ప రిజల్ట్ మీద ఎలాంటి డౌట్లు లేవు. హిందీ బెల్ట్లో వస్తున్న వసూళ్లే ఈ సినిమాను 1500 కోట్ల క్లబ్లో చేర్చింది. బేసిక్గా ఇలాంటి టైంలో బన్నీ అండ్ టీం సెలబ్రేషన్స్ చేసుకోవాలి, కానీ అందుకు భిన్నంగా కంగారు పడుతోంది. విచిత్రం ఏంటంటే త్రివిక్రమ్తో తనకు కమిట్ అయిన పాన్ ఇండియా మూవీ పట్టాలెక్కబోయే వేళ ఆ ప్రాజెక్ట్ పట్టాలు తప్పేలా ఉంది. ఒక్కసారి అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్న బన్నీ పుష్ప 2 హిట్ తర్వాత మళ్ళీ మాటల మాంత్రికుడే కావాలన్నాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రయోగం వద్దు, పాత పుష్పకే మూడో సీక్వెల్ ముద్దంటున్నాడు. మొన్నటి వరకు మరో 2-3 ఏళ్ల వరకు పుష్ప 3కి ఛాన్సే లేదన్నారు. ఈలోపు కొత్త ప్రయోగాలు చేస్తాడన్నారు. కానీ లోపల ఎక్కడో టెన్షన్. ఎందుకంటే RRRతో చరణ్కి క్రేజ్ వచ్చాక ఆచార్య చేస్తే ఏమైంది? గేమ్ చేంజర్ డైలమాలో ఉంది. సో ఇలానే తన పరిస్థితి కాకూడదంటే పుష్ప 1, పుష్ప 2తో వచ్చిన ఇమేజ్ని పుష్ప 3తో కాపాడాలి అనుకుంటున్నట్ట. దీనికి కారణం కల్కి 2, సలార్ 2, దేవర 2నే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ దేవర తర్వాత వార్ 2, డ్రాగన్ చేస్తూనే మళ్ళీ కలిసి వచ్చిన దేవర 2కి ప్లాన్ చేస్తున్నాడు. ఇక హిట్ మూవీకి సీక్వెల్ అంటే హిట్ అవ్వాల్సిందే అని పుష్ప 2 కూడా మరోసారి ప్రూవ్ చేసింది. కాబట్టి దేవర 2 మూవీ 2025 ఈ రెండ్లో మొదలవడం ఫైనల్ అయింది. దీనికి తోడు కల్కి 2ని వచ్చే ఏడాది చివరిలో మొదలు పెట్టబోతున్నాడు ప్రభాస్. సలార్ 2 కూడా ప్యారలల్గా వచ్చే ఏడాది ఎండ్లో లేదంటే 2026 బిగినింగ్లో మొదలవ్వచ్చు. సో ఈ సీక్వెల్ అన్నీ కూడా హిట్ అని తెరకెక్కముందే ఫిక్స్ అవ్వాలి. సో 2026 లేదంటే 2027లోనే కల్కి 2, దేవర 2, సలార్ 2 వచ్చే ఛాన్స్ ఉంది. అలా ప్రభాస్, ఎన్టీఆర్ 100% సక్సెస్ని ముందే కన్ఫర్మ్ చేసుకుని వస్తున్న వేళ బిక్కుబిక్కుమంటూ త్రివిక్రమ్ మూవీతో సాహసం చేయాలా? ఇది బన్నీ మనసులో మెదులుతున్న మాట. అందుకే పుష్ప 3 కోసం 15% ఫుటేజ్ ఎలాగూ ఉంది కాబట్టి పుష్ప 3ని ఎప్పుడో ప్లాన్ చేసే కంటే ఇప్పుడే ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే నిర్ణయానికి వచ్చారట. ఎలాగూ చరణ్తో సుకుమార్ కమిట్ అయిన ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కాలి అంటే బుచ్చిబాబు మూవీ పూర్తవ్వాలి. సో ఆలోపు పుష్ప 3 ర్యాంపేజ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందనే డిస్కషన్స్ వచ్చాయట. తోటి హీరోలంతా పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్తుంటే బన్నీ మాత్రం త్రివిక్రమ్ సినిమాతో హిట్ని డౌట్లో పడేయడం ఎందుకని పుష్ప 3కే మొగ్గు చూపుతున్నట్ట ఐకాన్ స్టార్.